భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు మరి సమయం అనేది ఆసన్నమైంది. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో మరి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారు వెంటనే ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ఎంఎంఎస్ ఏపీ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఈ స్కీమ్ ను ఉద్దేశించారు. రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4087 స్కాలర్షిప్లు కేటాయించారు. మరి ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకోవాలంటే అర్హత విద్యార్థులు ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతిలో జనరల్ విద్యార్థులకు 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు ఉండాలి. 8వ తరగతిని కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 మించకూడదు. రాత పరీక్ష వివరాలు. ఇందులో 2 పార్టులు ఉంటాయి. మొదటిది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ MAT అనగా మ్యాట్, రెండోది స్కాలిస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ SAT అనగా SAT. ఒక్కో పార్టులో 90 చొప్పున మొత్తం 180 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. 7-8 తరగతుల సిలబస్ ఆధారంగా సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 180. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే జనరల్ కేటగిరీ విద్యార్థులకు 40% మార్కులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 32% మార్కులు రావాలి. మరి స్కాలర్షిప్ రాత పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు 9 నుంచి ఇంటర్ పూర్తి చేసే వరకు నెలకు 1000 చొప్పున ఏడాదికి 12,000 ఇస్తారు. మరి ఎన్ఎంఎంఎస్ కు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఈ ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేయడానికి పరీక్ష ఫీజు జనరల్ బీసీ విద్యార్థులకు 100, దివ్యాంగులు ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు పరీక్ష ఫీజుగా మరి నిర్ణయించారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 6, పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 10, రాత పరీక్ష తేదీ డిసెంబర్ 8. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ అడ్రస్ www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ లకు వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మరి అటువంటి వారంతా కూడా మరి ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 6వ తేదీ చివరి తేదీ. ఇక మీరు ఈ ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేస్తే పరీక్ష డిసెంబర్ 8వ తేదీన ఉండబోతోంది. కాబట్టి మరి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా మరి ఈ ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుపెట్టుకొని ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఎన్ఎంఎంఎస్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.